అమ్మ బాగున్నావా? బాగున్నావా? మీ ఇల్లు చూసుకోవచ్చా? మా ఇల్లు ఏం ఇల్లులే. అవునులేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ అమ్మమ్మ వాళ్ళైతే గుడిసె ఇల్లు. ఈ విధంగా ఫ్రెండ్స్, నేను మీ అరకు ట్రైబల్ బాయ్ యూట్యూబర్ అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే చుట్టూరా కొండల మధ్య ఒకే ఒక కుటుంబం ఉంది అనమాట. ఆ కుటుంబం దగ్గర వెళ్ళి మనం వివరిస్తాను మీకు. వాళ్ళు తాగడానికి వాటర్ ఏ విధంగా తాగుతున్నారు అనేది, వాళ్ళు జీవించడానికి ఎటువంటి గుడిసె అనేది ఉందో అవన్నీ మీకు చూపిస్తాను రండి వీడియో రూపంలో. అలానే వెళ్తున్న దగ్గర అయితే మార్గ మధ్యంలో అయితే ఇదిగో ఇటువంటి బొస్తరు పిక్కల పంట వేస్తారనమాట. చూడండి, మొన్నటి వరకు బాగానే వచ్చింది, కోస్తారు తీస్తారనమాట. బొస్తరు పిక్కలు అంటే ఇటువంటివి చూపిస్తాను. ఇదిగో పండిన అయితే ఎటువంటివి కాయలు అయితే ఈ విధంగా ఉంటాయి, లోపల చూస్తే పిక్కలు ఈ విధంగా ఉంటాయి. చూడండి, మొన్న పెంగల్ తుప్పను కారణం వల్ల ఈ మొలకలు వచ్చింది అనమాట. అలానే ఆ కుటుంబం దగ్గర వెళ్తాం రండి. ఇదిగో ఇవంతా బొస్తరు పిక్కల పంట వేస్తారనమాట. ఇవి నడిచి దారిలో ఉన్నారండి. ఇదిగోండి, నేనైతే ఈ కుటుంబం దగ్గర వచ్చాను అనమాట. హాయ్ అమ్మ, బాగున్నావా? బాగున్నావా? ఇదిగో నేను అరకు ట్రైబల్ బాయ్ యూట్యూబర్ అనమాట. మీ దగ్గర వచ్చాను అనమాట ఈరోజు. మీ ఇల్లు చూసుకోవచ్చా? మా ఇల్లు ఏం ఇల్లులే. అవునులేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ అమ్మమ్మ వాళ్ళైతే గుడిసె ఇల్లు ఈ విధంగా ఉంది అనమాట. ఇది తారపల్లి వేసారున ఈ విధంగా గుడిసె కట్టుకున్నారనమాట. ఇక్కడ కరెంట్ సౌకర్యం ఏం లేదు, వాటర్ సౌకర్యం ఏమీ లేదు. చూడండి రండి, లోపల ఏ విధంగా ఉందో చూపిస్తాను రండి. ఇదిగో వాళ్ళ చిన్నపిల్లలు అయితే ఆడుకోవడానికి ఇటువంటి బాలు కొనుక్కున్నారనమాట. అలాగే వాళ్ళు నైట్ పూట అగ్గి పెట్టుకొని కాంకుంటారనమాట. ఈ విధంగా లోపల పడుకుంటారనమాట. రండి, ఇదిగో చూపిస్తాను రండి. ఆ పిల్లలు అవన్నీ పెట్టారు. ఒకసారి కెమెరామెన్ ఫోన్ ఇస్తే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నైట్ పూట అగ్గి పెట్టి చల్లేస్తే కాంకుంటారనమాట. ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇదిగో వాళ్ళు ఉండే ఇల్లు అనమాట. ఇటువంటిది చూడండి, అంటే గడ్డితో వేస్తున్నారు అనమాట ఇల్లు. చూడండి, ఇదిగో ఇక్కడ ఏదో పెట్టారనమాట అమ్మమ్మ వాళ్ళు. చూడండి, వాళ్ళ దుప్పట్లు, వాళ్ళు కప్పుకునే రగ్గు, వాళ్ళు పండించే పంటలు ఇదిగో ఈ బుట్ట దగ్గర పెడతారు. చూడండి, ఇదిగో చాలా పేద కుటుంబం ఇదైతే. నాకైతే చాలా కనికరంగా అనిపించింది. చూడండి, వాళ్ళైతే కట్టుకోవడానికి సిమెంట్ ఏం లేక ఇటువంటి రాళ్ళతో కట్టుకున్న ఈ విధంగా చూడండి, ఇదిగో పేరు చేసి ఈ విధంగా కట్టుకున్నారనమాట. చూడండి, వాళ్ళు దూకోవడానికి దువ్వెన గవర్నమెంట్ వాళ్ళు ఎవరు గుర్తించట్లేదు. వాళ్ళకి పెన్షన్ ఏమైనా ఇస్తున్నారో లేదో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చూడండి, వాళ్ళైతే నైట్ పూట అగ్గి పెట్టడానికి ఇటువంటి కర్రలు తీసుకొచ్చారు. చూడండి, ఇలా పెట్టారు. వాళ్ళు వంట చేసుకోవడానికి ఇదిగో ఇటువంటి చింతకాయలు తీసుకొచ్చారు. చూడండి, ఉడకబెట్టి అక్కడ నుంచి వచ్చే రసాన్ని తీసి తర్వాత అయితే వాళ్ళు ఉట్టిసారు అంటే సాంబార్ అలా చేసి తింటారనమాట. చూడండి, వాళ్ళు వేసుకోవడానికి జగనిచ్చిన కేప్ అప్పుడు ఏమో ఇదిగో పాల ప్యాకెట్లు ఇలా పెట్టారనమాట. అలానే ఒకసారి అమ్మమ్మ దగ్గర అడిగి తెలుసుకుందాము. చూడండి, వాళ్ళు వండుకోవడానికి అయితే ఇటువంటి తబేలాలు ఇక్కడ పేర్చుకున్నారనమాట. ఈరోజు ఏం కూర చేశారు రండి చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇదిగో బొస్తరు పిక్కలతో కూర చేశారనమాట ఈరోజు. చూడండి, వాళ్ళు తాగడానికి ఇదే వాటర్ అనమాట. చూడండి, మామూలు అనమాట ఊట నీళ్ళు. చూడండి, ఇదిగో వాళ్ళు ఇల్లు అయితే ఈ విధంగా ఉంది, తార్పలతో వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాళ్ళు వంట చేసుకోవడానికి అయితే పొయ్యి ఇది అనమాట. చూడండి, ఇటువంటి పొయ్యి అనమాట, కట్టెల పొయ్యి అనమాట. ఇప్పుడు అమ్మమ్మకి అడిగి తెలుసుకుందాం అనమాట. మీకైతే పెన్షన్ ఇస్తున్నారమ్మా? లేదా? ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఎంత ఖర్చు ఇస్తాను మరి. అవునులే, అమ్మమ్మ వాళ్ళు అయితే ఒక 2-3 సార్లు పెన్షన్ కోసం అని ట్రై చేశారంట. 4-5 వేలు ఇచ్చేసారట. వెల్ఫేర్ వాళ్ళు, ఆ వాలంటీర్ వాళ్ళకి, వాళ్ళు ఏమో ఆన్లైన్ దరఖాస్తు ఏం చేసుకోలేదంట. అనవసరం వాళ్ళు తినేసి ఏదో మర్చిపోయారంట. అమ్మమ్మ వాళ్ళు ఏం చేయలేక మరి అలాగే ఉండిపోతున్నారు. ఇస్తేనే ఒక 2,000 లక్ష నాకు ఇస్తేనే ఒక 2,000 మళ్ళా ఎవరికి ఇస్తేనే మీ బాబు వెళ్ళినాడు వేసుకోటాకి. అవునవును, లేదు. అవునులే, కూడా లేదు. మీరు వాటర్ తాగడానికి అంటే నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? మరి కాడనా మరి తింటానా మరి కాడ నీళ్ళు. అవును, ఇదే వాటర్ కదా, పొలం వాటర్. అవునులే. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు తాగే వాటర్ అయితే పొలం వాటర్ అంట. అది ముందు వెళ్తే కొద్దిగా చిన్న కుండీ లాంటిది చేస్తున్నారు, అక్కడ నుంచి తీసుకొచ్చి వాటర్ తాగుతున్నారు అనమాట. కరెంటు ఉంటుందమ్మా మీ దగ్గర?
కరెంట్ ఉన్నది కానీ లేదు ఇక్కడ ఇక్కడ మీ దగ్గర ఇక్కడ మరి ఎక్కడిది కరెంట్ మరి అవును. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వీళ్ళ కుటుంబానికి చూస్తుంటే, వీళ్ళ పేద కుటుంబాన్ని చూస్తుంటే నాకు అయితే కనికరంగా అనిపిస్తుంది. ఈ వీడియోస్ వేసి బయట సోషల్ మీడియాలో వైరల్ చేద్దామని నేను ఈ చిన్న వీడియోస్ చేశాను అనమాట. అమ్మమ్మ వాళ్ళకి పెన్షన్ ఏమో అందట్లేదు, ఏదో బట్ట కట్టుకోవడానికి బట్టలు కూడా దొరకట్లేదు. తినడానికి అవునులే. ఇదిగో మరి మీరు ఏమేం పనులు చేస్తుంటారు ఇక్కడ? ఏమన్నీ పనులు చేస్తాను మరి పొలం చేసి ఎవరెవరి దగ్గర తింటా ఉన్నామమ్మ. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే ఈ 2-3 పొలాలు ఉన్నాయన్నమాట. ఈ 2-3 పొలాల్లో పంటలు పండించుకొని వ్యవసాయం మరి అనమాట ఏదో జీవనాన్ని కొనసాగిస్తున్నారు అనమాట. వాళ్ళు వండుకొని తినడానికి అయితే ఎటువంటి బస్తర్ పిక్కల కూర చేసుకొని ఉట్టి సారు చేసుకొని తినేస్తున్నారు అనమాట. ఈ కుటుంబానికి అయితే కరెంట్ సౌకర్యం లేదు, వాటర్ సౌకర్యం లేదు, కుళాయి లేదు, ఎటువంటి గవర్నమెంట్ పథకాలు పెన్షన్ కానీ ఏమైనా అందట్లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఏమనిపించిందో ఈ వీడియో చూడడం వల్ల కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాకు తెలియజేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ యొక్క మంచి కుటుంబంకి గవర్నమెంట్ గుర్తించేలాగా మీ సపోర్ట్ వల్లనే వీళ్ళు బయటకు వస్తారనే నా మనవి. నా వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.